రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో వచ్చేసి జై భారత్ పార్టీ అధికార ప్రతినిధి వెనకొండ కోఆర్డినేటర్ చిరంజీవి నాయక్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. జై భారత్ అండి. సార్, చిలకలూరుపేటలో మొన్న మా ఎమ్మెల్యే గారు విడుదల రజనీ గారు 6.5 కోట్లు ఇప్పుడు ప్రస్తుతం ఇన్ఛార్జ్ దగ్గర తీసుకున్నారంట. అది ఏ మేరకు వాస్తవం సార్? ఇది వాస్తవం కాదు, నాకెలా తెలుస్తుంది? ఫస్ట్ నేను పేపర్లో కథనాలు చూశాను. ఇలాంటి అంశాల మీద ఏదైతే ఉందో ఇవి ఎన్నికలకు సంబంధించిన అంశాలు కాబట్టి ఎలక్షన్ కమిషన్ వారు కానీ తర్వాత చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి పేపర్లో వచ్చే కథనాలని అవి చిన్న చిన్న పేపర్లో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి కదా, పెద్ద పేపర్లో తర్వాత ఆయన బహిరంగంగానే స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇలాంటి వాటిని సుమోటోగా తీసుకొని వీళ్ళని ఎన్నికల్లో పోటీ చేసేదానికి అర్హత లేకుండా చేయాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే వీళ్ళు ఇంత డబ్బు సీటు కోసమే పెట్టేసేసి ఇంకా కొన్ని 100 కోట్లు 50 కోట్లు డబ్బు ఎన్నికల్లో వాడేసి ప్రలోభాలతో గెలవాలని చూస్తారు. కాబట్టి ఇలాంటి కథనాలు ఏ వచ్చినా ఆ అభ్యర్థి యొక్క క్యాండిడేచర్ని ఎలక్షన్ కమిషన్ వారు రద్దు చేసి ఎలక్షన్లో పోటీ చేసే అర్హత లేకుండా చేయాలి. అప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం బాగుపడుతుంది. లేకపోతే ఇది ప్రజాస్వామ్యం కాస్త ధనస్వామ్యం ఆల్రెడీ మారిపోయింది. ఇంకా దీని నుంచి బయటపడడం చాలా కష్టసాధ్యం అవుతుంది. అంటే ఇప్పుడు ఆమె గుంటూరులో పోటీ చేయమని పైన అధికారం పంపించింది, గుంటూరుకు పంపించింది. గుంటూరులో కుర్రోళ్ళకి 100 బుల్లెట్లు గిఫ్ట్ గా ఇచ్చిందంట. అది ఏమరికి వాస్తవం? అంటే ఒకటి ఆవిడ చిలకలూరుపేటలో కూడా అదే చేశారు కదా. చేశారా? చిలకలూరుపేటలో చేశారు ఆవిడ, అలా చేసే గెలిచారు ఆవిడ. అందరికీ బుల్లెట్లు కనిపించి బుల్లెట్ల మీద తిప్పేసి ఈ రకంగా సేమ్ అదే ఏదైతే ఆవిడ 2019లో చిలకలూరుపేట నుంచి గెలిచేదానికి ఏ ప్రయోగాన్ని అయితే ఎక్స్పెరిమెంట్ అయితే చేశారో సేమ్ ఎక్స్పెరిమెంట్ ఇప్పుడు ఆవిడ గుంటూరు వెస్ట్లో కూడా చేయబోతున్నారు. యూత్కి బుల్లెట్ తర్వాత రకరకాల ప్రలోభాలు, లేకపోతే తాగిన వాళ్ళకి తాగినంత మందంతా ఆవిడ ఇప్పించేది. వాళ్ళు ఏ ఫుడ్ పెట్టుకుంటే ఆ ఫుడ్ తెప్పిస్తుందంట వాళ్ళ కోసం. వాళ్ళు విడుదల రజనీ గారు కేవలం ప్రలోభాలతో ఎన్నికలు చేశారు 2019లో. సేమ్ టెక్నిక్స్ ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నారు ఆవిడ. ఇప్పుడు ఇంకా కొంచెం అప్డేట్ అయ్యారు సార్. ఇంకా అప్డేట్ అయ్యి ఉంటారు, ఖచ్చితంగా అయ్యి ఉంటారు. ఇప్పుడు వైసీపీ పార్టీ అంటేనే చాలా మ్యానిపులేషన్లో కూడా అప్డేటెడ్గా ఉంటారు. అంటే ఇప్పుడు ఏంటంటే చిన్న గిఫ్ట్ ప్యాక్ లాగా దాంట్లో ఒక క్వార్టర్ సీసా, ఒక 4,000 రూపాయల డబ్బులు, మిక్చర్ ప్యాకెట్లు, టచింగ్ సంబంధించి అవన్నీ ఉన్నాయి. దీనికి ఏం చెప్తారు మరి మీరు? అంటే ఒకటి నేను చూశాను కానీ నేను మొన్న లాస్ట్ ఆదివారం సిద్ధం సభ మేదరమెట్లో జరుగుతున్నప్పుడు నేను అదే రూట్లో వెళ్తున్నాను. అప్పుడు చూసా ఆర్టీసీ బస్సు పక్కనే సిద్ధం కిట్లు, బిర్యానీ పొట్లాలు, తర్వాత లిక్కర్ బాటిల్స్ చేతిలో పట్టుకుని రెడీ, ప్రతి బస్ పక్కన రెడీగా ఉన్నారు, పంచుకుంటా తినుకుంటా. వాళ్ళు 9:30కే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసేసారు. ఇది ఎన్నికలా లేకపోతే తాగుబోతులుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే వీళ్ళు ఇచ్చే బిర్యానీ వాటికి ప్రజల్ని ఇంకా అవి యాచించే స్థితిలో తీసుకెళ్లాలనుకుంటున్నారా ఏంటో నాకు అర్థం కాదు అసలు. అంటే ఇప్పుడు ఆమె అన్నమే పెట్టిన శ్రద్ధ రాజకీయాల్లో కానీ లేకపోతే పనుల మీద పెట్టలేదు అంటారు. దానికి మీరేమో ఇప్పుడు నిజంగా ఆవిడ పనులు చేసి ఉంటే చిలకలూరుపేటను నిజంగా అంత అభివృద్ధి చేసి ఉండుంటే ఆవిడకి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఉత్పన్నం అయ్యేది కాదు. చిలకలూరుపేటలో ఆవిడ ఫెయిల్ అయిపోయారు కాబట్టి ఆవిడని ఇంకో ప్లేస్కి తరలించారు. ఇక్కడ నిజంగా అంత అభివృద్ధి కానీ చేసి ఉంటే ఖచ్చితంగా ఆవిడకి స్థానచలనం చేస్తే లోకల్ నుంచి రివోల్ట్ వచ్చేది. లోకల్ పీపుల్ లేదు, మా ఎమ్మెల్యే గారు చాలా బాగా పనిచేశారు, మినిస్టర్ అయిన తర్వాత ఇంకా బాగా పనిచేశారు, ఇవి ఎలా మారుస్తారని ఒక రకమైన ప్రతిఘటన వచ్చేది ప్రజల నుంచి. అది రాలేదంటే ఆవిడ అక్కడ అభివృద్ధి చేయలేదనే కదా. అభివృద్ధి చేసిన నాయకుల్ని, నాయకుల్ని లేకపోతే మంత్రిగా ఉన్న ఆవిడని ప్రజలైతే వదులుకోరు కదా. ఆవిడ అభివృద్ధి చేయలేదు కాబట్టి చిలకలూరుపేట నుంచి ఘోరంగా ఓడిపోతున్నారనే భావన ముందే ఆవిడకి తెలుసు. కాబట్టి ముందుగా సేఫ్గా ఇంకో సీట్ చూసుకొని ఏ ప్రలోభాలు అయితే చిలకలూరుపేటలో చేశారో అంతకు మించిన ప్రలోభాలు గుంటూరు వెస్ట్లో చేసేదానికి ఆవిడ రెడీ అవుతున్నారు. ఈ 6 కోట్లున్నరే కాకుండా విడిగా చాలా మంది దగ్గర చాలా కోట్లు అప్పుగా తీసుకున్నారంట. బట్ ఇప్పుడు ఇవ్వమంటే ఇవ్వట్లేదంట. దానికి మీరేం చెప్తారు? అంటే చాలా మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న పని ఇదని నేను విన్నానండి. డబ్బు తీసుకుంటున్నారు, వెనక్కి అడిగే టైంలో బెదిరింపులు, అక్రమ కేసులు పెట్టిస్తాను, ఈ రకంగా ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకొని రకరకాల మ్యానిపులేషన్స్, భయాందోళన గురి చేసి రిటర్న్ ఇవ్వట్లేదని నేను 2-3 ఎమ్మెల్యేల కేసుల్లో విన్నాను ఈ అంశాన్ని. ఈమె వైద్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు గుంటూరులో సరైన వైద్యం అందక 2 చనిపోయారు. దానికి మీరేం చెప్తారు? ఒకటండి, ఇప్పుడు గుంటూరు ఒకటి మీ దృష్టికి వచ్చిందేమో, ఆంధ్రప్రదేశ్లో వైద్యం పరంగా అసలు సరైన ఫెసిలిటీస్ లేక చాలా మంది చనిపోతున్నారు. నాసిరకం మద్యంతో రకరకాల మనుషులు అనారోగ్యం బారిన పడి ట్రీట్మెంట్ అందక చనిపోతున్నారు. ఒక గుంటూరునే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సదుపాయాలు సరిగ్గా లేవు. ఉన్న ఆరోగ్యశ్రీలో కూడా ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే హాస్పిటల్స్ ఇన్ టైంలో బిల్లులు ఇవ్వట్లేదని ట్రీట్మెంట్ సరిగ్గా చేయట్లేదు కదా. చిలకలూరుపేటలో బాగా కబ్జాలు కూడా చేశారన్నారు. అది ఏ మరి వాస్తవం? అది
అది వాస్తవంగా తెలియదు కానీ కొన్ని పేపర్లు అయితే వచ్చాయండి ఆవిడ భూ కబ్జాలు ఎక్కువ చేశారనేసి అక్కడ. ఆవిడ మీద తీవ్రమైన వ్యతిరేకత అండి. ఆవిడ ఇప్పుడు డబ్బులు వసూలు చేయడం కానివ్వండి, అభివృద్ధి చేయకపోవడం కానివ్వండి, లేకపోతే అక్కడ కబ్జాలు పెట్టడం కానివ్వండి, ఇవన్నీ ఆవిడ మీద తీవ్రమైన వ్యతిరేకత రావడం వల్ల ఆవిడని సేఫ్గా ప్లేస్ మార్చేశారు. ఆవిడ మంచి పనులు చేస్తుంటే ప్లేస్ మార్చాల్సిన అవసరమే ఉత్పన్నమయ్యేది కాదు అసలు. ఆమె ఏమంటుందంటే నేను అమాయకురాలని అనగానే మా మీద దాడి చేసే రాళ్లతో అని గుంటూరులో మనం చెప్పారు. అది నాకు తెలిసి అది దాని గుంటూరు ఆఫీస్ మీద దాడి ఏదైతే ఆవిడే కావాలని చేయించుకుంది, సింపతి గెయిన్ చేయాలనేసి ఆవిడే చేయించుకున్నారనేసి విన్నాను నేను. ఫైనల్ గా చిలకలూరుపేట నుంచి గుంటూరు వచ్చారు కదా, గుంటూరులో గెలుస్తారంటారా విడుదల రజనీ గారు? గుంటూరు ప్రజలు అంత అమాయకంగా ఇలా ఓటేస్తారని అయితే అనుకోండి. ఒకటే ఆవిడ ఆఫీస్ మీద దాడి చేయించుకున్న విషయంలో ఆవిడ కావాలని చేయించుకుంది. ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయింది లోకల్గా. సో అంత అమాయకంగా చిలకలూరుపేటలో డెవలప్ చేయకుండా ఇక్కడికి వచ్చారు కాబట్టి మళ్ళీ ఇక్కడ సేమ్ అభివృద్ధి పరంగా అక్కడ ఎలా చేశారు ఇక్కడ కూడా అదే రీతిలో చేసి గుంటూరు వెస్ట్ని కూడా మళ్ళీ అభివృద్ధికి దూరంగా ఉంచుతారనే అభిప్రాయం అక్కడ ప్రజల్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆవిడ అక్కడ నుంచి గెలిచే అవకాశం లేదండి. వాస్తవం కాదు నాకు ఎలా తెలుస్తుంది, ఫస్ట్ నేను పేపర్లో కథనాలు చూశాను. ఇలాంటి అంశాల మీద ఏదైతే ఉందో ఇవి ఎన్నికలకు సంబంధించిన అంశాలు కాబట్టి ఎలక్షన్ కమిషన్ వారు కానీ తర్వాత చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి పేపర్లో వచ్చే కథనాలని అవి చిన్న చిన్న పేపర్లో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి కదా, పెద్ద పేపర్లో తర్వాత ఆయన బహిరంగంగానే స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇలాంటి వాటిని సుమోటోగా తీసుకొని వీళ్ళని ఎన్నికల్లో పోటీ చేసేదానికి అర్హత లేకుండా చేయాల్సిన అవసరం ఉందండి. ఎన్నికల్లో వాడేసి ప్రలోభాలతో గెలవాలని చూస్తారు కాబట్టి ఇలాంటి కథనాలు ఏ వచ్చినా ఆ అభ్యర్థి యొక్క క్యాండిడేచర్ని ఎలక్షన్ కమిషన్ వారు రద్దు చేసి ఎలక్షన్లో పోటీ చేసే అర్హత లేకుండా చేయాలి. అప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం బాగుపడుతుంది. లేకపోతే ఇది ప్రజాస్వామ్యం కాస్త ధనస్వామ్యం ఆల్రెడీ మారిపోయింది. ఇంకా దీని నుంచి బయటపడడం చాలా కష్టసాధ్యం అవుతుంది. అంటే ఇప్పుడు ఆమె గుంటూరులో పోటీ చేయమని పైన అధికారం గుంటూరుకు పంపించింది. గుంటూరులో కుర్రోళ్ళకి 100 బుల్లెట్లు గిఫ్ట్ గా ఇచ్చిందంట. అది ఏమారికి వాస్తవం? అంటే ఒకటి ఆవిడ చిలకలూరుపేటలో కూడా అదే చేశారు కదా, చేశారా? చిలకలూరుపేటలో చేశారు ఆవిడ, అలా చేసే గెలిచారు ఆవిడ. అందరికీ బుల్లెట్లు కనిపించి బుల్లెట్లు మీద తిప్పేసి ఈ రకంగా సేమ్ అదే ఏదైతే ఆవిడ 2019లో చిలకలూరుపేట నుంచి గెలిచేదానికి ఏ ప్రయోగాన్ని అయితే ఎక్స్పెరిమెంట్ అయితే చేశారో సేమ్ ఎక్స్పెరిమెంట్ ఇప్పుడు ఆవిడ గుంటూరు వెస్ట్లో కూడా చేయబోతున్నారు. యూత్కి బుల్లెట్ తర్వాత రకరకాల ప్రలోభాలు, లేకపోతే తాగిన వాళ్ళకి తాగినంత మందంతా ఆవిడ ఇప్పించేది. వాళ్ళు ఏ ఫుడ్ పెట్టుకుంటే ఆ ఫుడ్ తెప్పిస్తుందంట వాళ్ళ కోసం. వాళ్ళు విడుదల రజనీ గారు కేవలం ప్రలోభాలతో ఎన్నికలు చేశారు 2019లో. సేమ్ టెక్నిక్స్ ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నారు ఆవిడ. ఇప్పుడు ఇంకా కొంచెం అప్డేట్ అయ్యారు సార్, ఇంకా అప్డేట్ అయ్యి ఉంటారు, ఖచ్చితంగా అయ్యి ఉంటారు. ఇప్పుడు వైసీపీ పార్టీ అంటేనే చాలా మ్యానిపులేషన్లో కూడా అప్డేటెడ్గా ఉంటారు. అంటే ఇప్పుడు ఏంటంటే చిన్న గిఫ్ట్ ప్యాక్ లాగా దాంట్లో ఒక క్వార్టర్ సీసా, ఒక 4000 రూపాయల డబ్బులు, మిక్చర్ ప్యాకెట్లు, టచింగ్ సంబంధించి అన్ని అవన్నీ ఉన్నాయి. దీనికి ఏం చెప్తారు మరి మీరు? అంటే ఒకటి నేను చూశాను కానీ నేను మొన్న లాస్ట్ ఆదివారం సిద్ధం సభ మేదరమెట్లో జరుగుతున్నప్పుడు నేను అదే రూట్లో వెళ్తున్నాను. అప్పుడు చూసా ఆర్టీసీ బస్సు పక్కనే సిద్ధం కిట్లు, బిర్యానీ పొట్లాలు, తర్వాత లిక్కర్ బాటిల్స్ చేతిలో పట్టుకుని రెడీ, ప్రతి బస్ పక్కన రెడీగా ఉన్నారు, పంచుకుంటా తినుకుంటా. వాళ్ళు 9:30కే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసేసారు. ఇది ఎన్నికలా లేకపోతే తాగుబోతులుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే వీళ్ళు ఇచ్చే బిర్యానీ వాటికి ప్రజల్ని ఇంకా అవి యాచించే స్థితిలో తీసుకెళ్లాలనుకుంటున్నారా ఏంటో నాకు అర్థం కాదు అసలు. అంటే ఇప్పుడు ఆమె అన్నం మీద పెట్టిన శ్రద్ధ రాజకీయాల్లో కానీ లేకపోతే పనుల మీద పెట్టలేదు అంటారు దానికి మీరేమో? ఇప్పుడు నిజంగా ఆవిడ పనులు చేసి ఉంటే చిలకలూరుపేటను నిజంగా అంత అభివృద్ధి చేసి ఉండుంటే ఆవిడకి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఉత్పన్నం అయ్యేది కాదు. చిలకలూరుపేటలో ఆవిడ ఫెయిల్ అయిపోయారు కాబట్టి ఆవిడని ఇంకో ప్లేస్కి తరలించారు. ఇక్కడ నిజంగా అంత అభివృద్ధి కానీ చేసి ఉంటే ఖచ్చితంగా ఆవిడకి స్థానచలనం చేస్తే లోకల్ నుంచి రివోల్ట్ వచ్చేది. లోకల్ పీపుల్ లేదు మా ఎమ్మెల్యే గారు చాలా బాగా పనిచేశారు, మినిస్టర్ అయిన తర్వాత ఇంకా బాగా పనిచేశారు, ఇవి ఎలా మారుస్తారని ఒక రకమైన ప్రతిఘటన వచ్చేది ప్రజల నుంచి. అది రాలేదంటే ఆవిడ అక్కడ అభివృద్ధి చేయలేదనే కదా. అభివృద్ధి చేసిన నాయకుల్ని, నాయకుల్ని లేకపోతే మంత్రిగా ఉన్న ఆవిడని ప్రజలైతే వదులుకోరు కదా. ఆవిడ అభివృద్ధి చేయలేదు కాబట్టి చిలకలూరుపేట నుంచి ఘోరంగా ఓడిపోతున్నారనే భావన ముందే ఆవిడకి తెలుసు కాబట్టి ముందుగా సేఫ్గా ఇంకో సీట్ చూసుకొని ఏ ప్రలోభాలు అయితే చిలకలూరుపేటలో చేశారో అంతకు మించిన ప్రలోభాలు గుంటూరు వెస్ట్లో చేసేదానికి ఆవిడ రెడీ అవుతున్నారు. ఈ 6 కోట్లున్నరే కాకుండా విడిగా చాలా మంది దగ్గర చాలా కోట్లు అప్పుగా తీసుకున్నారంట, బట్ ఇప్పుడు ఇవ్వమంటే ఇవ్వట్లేదంట. దానికి మీరేం చెప్తారు? అంటే చాలా మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న పని ఇదని నేను విన్నానండి. డబ్బు తీసుకుంటున్నారు, వెనక్కి అడిగే టైంలో బెదిరింపులు, అక్రమ కేసులు పెట్టిస్తారు. ఈ రకంగా ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకొని రకరకాల మ్యానిపులేషన్స్, భయాందోళన గురి చేసి రిటర్న్ ఇవ్వట్లేదని నేను 2-3 ఎమ్మెల్యేల కేసుల్లో విన్నాను ఈ అంశాన్ని. ఈమె వైద్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు గుంటూరులో సరైన వైద్యం అందక 2 చనిపోయారు. దానికి మీరేం చెప్తారు?
ఒకటండి, ఇప్పుడు గుంటూరు ఒకటి మీ దృష్టికి వచ్చిందేమో, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి వైద్యం పరంగా అసలు సరైన ఫెసిలిటీస్ లేక చాలా మంది చనిపోతున్నారు. నాసిరకం మద్యంతో రకరకాల మనుషులు అనారోగ్యం బారిన పడి ట్రీట్మెంట్ అందక చనిపోతున్నారు. ఒక గుంటూరునే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సదుపాయాలు సరిగ్గా లేవు. ఉన్న ఆరోగ్యశ్రీలో కూడా ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే హాస్పిటల్స్ ఇన్ టైంలో బిల్లులు ఇవ్వట్లేదని ట్రీట్మెంట్ సరిగ్గా చేయట్లేదు కదా. చిలకలూరుపేటలో బాగా కబ్జాలు కూడా చేశారన్నారు, అది ఏ మార్గం వాస్తవం? అది వాస్తవంగా తెలియదు కానీ కొన్ని పేపర్లు అయితే వచ్చాయండి, ఆవిడ భూ కబ్జాలు ఎక్కువ చేశారనేసి. అక్కడ ఆవిడ మీద తీవ్రమైన వ్యతిరేకత అండి. ఆవిడ ఇప్పుడు డబ్బులు వసూలు చేయడం కానివ్వండి, అభివృద్ధి చేయకపోవడం కానివ్వండి, లేకపోతే అక్కడ కబ్జాలు పెట్టడం కానివ్వండి, ఇవన్నీ ఆవిడ మీద తీవ్రమైన వ్యతిరేకత రావడం వల్ల ఆవిడని సేఫ్గా ప్లేస్ మార్చేశారు. ఆవిడ మంచి పనులు చేస్తుంటే ప్లేస్ మార్చాల్సిన అవసరమే ఉత్పన్నం అయ్యేది కాదు అసలు. ఆమె ఏమంటుందంటే, నేను అమాయకురాలని అనగానే మా మీద దాడి చేసే రాళ్లతో అని గుంటూరులో మనం చెప్పారు. అది నాకు తెలిసి అది దాని గుంటూరు ఆఫీస్ మీద దాడి ఏదైతే ఆవిడే కావాలని చేయించుకుంది, సింపతి గెయిన్ చేయాలనేసి ఆవిడే చేయించుకున్నారనేసి విన్నాను నేను. ఫైనల్ గా చిలకలూరుపేట నుంచి గుంటూరు వచ్చారు కదా, గుంటూరులో గెలుస్తారంటారా విడుదల రజనీ గారు? గుంటూరు ప్రజలు అంత అమాయకంగా ఇలా ఓటేస్తారని అయితే అనుకోండి. ఒకటే ఆవిడ ఆఫీస్ మీద దాడి చేయించుకున్న విషయంలో ఆవిడ కావాలని చేయించుకుంది. ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయింది లోకల్గా. సో అంత అమాయకంగా చిలకలూరుపేటలో డెవలప్ చేయకుండా ఇక్కడికి వచ్చారు కాబట్టి మళ్ళీ ఇక్కడ సేమ్ అభివృద్ధి పరంగా అక్కడ ఎలా చేశారు ఇక్కడ కూడా అదే రీతిలో చేసి గుంటూరు వెస్ట్ని కూడా మళ్ళీ అభివృద్ధికి దూరంగా ఉంచుతారనే అభిప్రాయం అక్కడ ప్రజల్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆవిడ అక్కడ నుంచి గెలిచే అవకాశం లేదండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.